ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, ఓవర్ టు యు. జమీమా మొత్తానికి రోజుకొక మలుపు తిరుగుతున్నటువంటి టీటీడీకి సంబంధించినటువంటి లడ్డు ప్రసాదం ఏదైతే నెయ్యి వాడకం జరిగిందో ఆ నెయ్యి వ్యవహారంలో పాల్గొన్నటువంటి అనేక డైరీ కంపెనీలు ఒక సిండికేటెడ్గా కొనసాగారు. దాదాపు కూడా కోట్ల రూపాయలు ఏదైతే లాభంగా ముందుకు కొనసాగినటువంటి ఈ డైరీ వ్యవహారాలు బట్టబయలైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. తొలి నుంచి కూడా ప్రైమ్ 9 చెప్తున్నటువంటి విషయాలు ఈరోజు ప్రధానంగా విచారణలో బట్టబయలవుతున్నాయి. ప్రైమ్ 9 చెప్పినటువంటి తొలితిగా ఏదైతే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న నాయుడుపేటకు సంబంధించినటువంటి పెళ్లకూరు మండలం పునబాక గ్రామంలో ఉన్నటువంటి వైష్ణవి డైరీ వ్యవహారాన్ని తొలితగా ప్రైమ్ 9 వెలుగులోకి తీసుకువచ్చింది. తొలి నుంచి కూడా భారీ నష్టానికి ఈ డైరీ నుంచి నెయ్యి వెళ్ళింది. దాదాపు కూడా 3,75,000 కిలోల నెయ్యి ఏదైతే ఉందో అది 6 కోట్ల దాదాపు కూడా 50,75,000 రూపాయల నష్టానికి ఈ డైరీ నుంచి నెయ్యి టీటీడీకి సరఫరా అయింది. అంటే తొలితగా మనం చూసుకోవచ్చు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క వైష్ణవి డైరీ ఏదైతే ఉందో వైష్ణవి డైరీ తొలితగా టెండరు 511 రూపాయలకి టెండర్ వేశారు. అయితే రివర్స్ టెండర్లో భాగంగా దాదాపు కూడా వీళ్ళు 411 రూపాయలకి నెయ్యిని సరఫరా చేయాలని టీటీడీ సూచనలు చేసింది. అంటే అక్కడ దాదాపు కూడా ఈ యొక్క నెయ్యి దాదాపు వాళ్ళు 511 రూపాయలు వేసినటువంటి టెండరు 411 రూపాయలకి ఇవ్వాలని చెప్పడంతో వాళ్ళు ఓకే అని చెప్పారు. ఎందుకంటే నెయ్యిని సరఫరా చేయడమే ముఖ్యంగా వాళ్ళ ఆదాయాన్ని వాళ్ళు పెంచుకోవడం, ఏ నెయ్యి ఇచ్చినా పర్వాలేదనే ఒక ఉద్దేశం వాళ్ళకి ముందు నుంచి కూడా పైన ఉన్నటువంటి పాలక మండలి ఉండొచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగ కనుసైగుల్లోని ఇదంతా జరిగిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు విజిలెన్స్ సిట్ అధికారులు దర్యాప్తులో అనేక ఈరోజు వాస్తవాలు మనం ఏదైతే చెప్పలేనటువంటి ఈరోజు ప్రజలు నమ్మలేనటువంటి విషయాలు బట్టబయలవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ ప్రధానంగా మనం ఒకటి చూసుకోవచ్చు, ఈ యొక్క టెండర్లన్నింటినీ కూడా ఒక సిండికేటెడ్ ముఠాగా ఏర్పడి ఎవరికి టెండర్ వచ్చినా ఆ టెండర్లో మనందరం కూడా భాగస్వాములు అయ్యి ఈ యొక్క డైరీల నుంచి ముందుకు వెళ్ళాలంటూ కూడా వాళ్ళ ఒప్పంద ప్రకారమే ఈ యొక్క ముఠా హవాగా ముందుకు కొనసాగారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఒకటి మనం చర్చించుకోవాలా, టీటీడీకి సంబంధించినటువంటి నెయ్యి సరఫరాలో ఈరోజు ప్రధాన కీలకంగా మారినటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వైష్ణవి డైరీ ఏదైతే ఉందో ఈ డైరీ ప్రధానంగా ఒకవైపు ఉత్తరాఖండ్ రూర్కీలో ఉన్నటువంటి బోలేబాబా డైరీ నుంచి కూడా దాదాపు కూడా నెయ్యిని సరఫరా తీసుకుంటే అక్కడి నుంచి కొనుగోలు చేయడం, ఇక్కడి నుంచి ఏఆర్కి సంబంధించినటువంటి డైరీకి మళ్ళీ వీళ్ళు అమ్మడం. అంటే ఇక్కడ మనం ఒకటి చర్చించుకోవాలా, వైష్ణవి డైరీ దాదాపు కూడా అక్కడ మనం చూసుకుంటే 500కి పైగా టెండర్లు వేసినటువంటి ఈ యొక్క ముఠా ఏదైతే ఉందో రివర్స్ టెండర్లో భాగంగా 319 రూపాయల నుంచి 411 రూపాయల వరకు కూడా వీళ్ళు ఈ యొక్క టీటీడీకి సంబంధించినటువంటి నెయ్యిని సరఫరా చేసేందుకు కూడా అందరూ కూడా ఒప్పందం ప్రకారం ముందుకెళ్లారు. ఒకవైపు కమర్షియల్ ట్యాక్స్ సంబంధించినటువంటి అధికారులు ఏదైతే ఈ యొక్క విచారణ చేపట్టారో ఆ విచారణలో ఒక్కొక్కటి బయటపడుతుంది. వీళ్ళంతా కూడా ఒకటే సిండికేటెడ్గా ఏర్పడి టీటీడీ నెయ్యికి సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారని చెప్పి ఒకవైపు విచారణలో భాగంగా బట్టబయలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ప్రధానంగా మనం చూడొచ్చు, ఏదైతే ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి రూర్కీ జిల్లాలో ఉన్నటువంటి బోలేబాబా డైరీ 355 రూపాయలకి కొనుగోలు చేసింది వైష్ణవి డైరీ. అంటే బోలేబాబా డైరీ నుంచి 355 రూపాయలకి ఇక్కడ కొనుగోలు చేస్తే వీళ్ళు ఇక్కడ అదే నెయ్యిని 36 రూపాయల నష్టంతో 355 రూపాయలకి కొంటే దాదాపు కూడా ₹1 లాభంతో ఎవరైనా కూడా వైష్ణవి డైరీ ఇంకొక డైరీకి అమ్మాలా. అయితే ఇక్కడ దాదాపు కూడా 36 రూపాయల నష్టానికి ఏఆర్ డైరీకి ఎంత 318 రూపాయలకు అమ్మింది. ఎందుకు నష్టానికి అమ్ముతున్నారు అంటే వీళ్ళంతా కూడా సిండికేట్గా ఏర్పడడం, బోలేబాబా కాడి నుంచి వైష్ణవి డైరీ కొనడం, 36 రూపాయల నష్టానికి కొన్న వైష్ణవి డైరీ ఇక్కడ ఏఆర్ డైరీకి అమ్మడం, ఏఆర్ డైరీ అదే ₹1 లాభాన్ని 319 రూపాయలకి అంటే ₹1.23 యొక్క లాభానికి మళ్ళీ టీటీడీకి నెయ్యి అమ్ముతున్నారు. అంటే ఇక్కడ సిండికేట్లో భాగంగా ఒక పర్యాయం వైష్ణవి డైరీ నుంచి నెయ్యి వెళ్తుంది, ఇంకొక పర్యాయం బోలేబాబా డైరీ నుంచి వెళ్తుంది. మరొకటి ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఏఆర్ డైరీ టెండర్దారుడు మాత్రమే చెప్పుకోవచ్చు. ఇక్కడ దాదాపు కూడా నష్టానికి కొనుక్కోవడం, నెయ్యిని సరఫరా చేయడం, వీటన్నిటి వెనకాల ఏమి దాగి ఉంది, ప్రధానంగా నెయ్యిలో కల్తీ జరిగిన వ్యవహారం దాదాపు కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం బట్టబయలు చేసింది. వీటన్నిటి మీద వాస్తవాలు అవాస్తవాల మీద ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద గొగ్గలు పడుతున్నాయి. ఈరోజు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి
ఒకవైపు హిందూ అనేక సంఘాలు కూడా ఈరోజు రాస్తోరోకోలు ఈ యొక్క హిందూ మతాన్ని అగౌరపరిచే విధంగా ఈరోజు లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యిని వాడతారా, కలేబరాలకు సంబంధించినటువంటి నెయ్యిని వాడతారంటూ కూడా మండిపడుతున్నప్పటికి కూడా ఒకవైపు సిట్ ఏదైతే ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో టీటీడీకి సంబంధించినటువంటి లడ్డు ప్రసాదంలో నెయ్యి వ్యవహారం దాదాపు కూడా ఒక దుమారం రేపుతుంది. ఈ దుమారంలో దాదాపు కూడా అనేక డైరీకి సంబంధించినటువంటి సంస్థలు ఏదైతే ఉన్నాయో ఈ సంస్థల్లో ఉన్నటువంటి వ్యవహారం అంతా కూడా ఏదైతే కమర్షియల్ ట్యాక్స్ విచారణలో బట్టబయలవుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇక్కడ ప్రధానంగా మరొకటి చర్చించుకోవచ్చు. ఏదైతే బోలే బాబాకు సంబంధించినటువంటి డైరీ, వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ, సో వీళ్ళన్నీ కూడా సిండికేట్ అవ్వడం. ఇక్కడ ప్రధానంగా వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి కంపెనీలో ఈ సంవత్సరం 2024 జనవరి 18న బోలే బాబాకు సంబంధించినటువంటి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బోలే బాబాకు సంబంధించినటువంటి డైరీకి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు వైష్ణవి డైరీలో డైరెక్టర్లుగా జాయిన్ అయ్యారు. సో ఇక్కడ డైరెక్టర్లుగా ఎందుకు జాయిన్ అయ్యారు, దీని వెనకాల కారణం ఏంటి అంటే కంపెనీలు విక్రయించుకోవచ్చు, కొనుగోలు అమ్మకాలు జరిగేటువంటి పరిస్థితి దాదాపు ఉంటాయి. ఇక్కడ దాదాపు కొనుగోలు అమ్మకాలు జరిగితే పర్వాలేదు, డైరెక్టర్లు కూడా వైష్ణవి డైరీ సంబంధించినటువంటి భాగస్వామి అవడం వెనకాల కారణాలు ఏంటనే దాని మీద కూడా ప్రస్తుతం వెలుగులోకి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ప్రైమ్ నేను తొలితి నుంచి కూడా మొదటిగా మనమే చెప్పడం జరిగింది. ఇక్కడ డైరీ నుంచి దాదాపు కూడా 6,50,00,000 రూపాయలు నష్టానికి ఇక్కడ టీటీడీకి నెయ్యి సరఫరా చేశారు. అంటే వీళ్ళు 511 రూపాయలకి రివర్స్ 511 రూపాయలు టెండర్ వేస్తే 411 రూపాయలకే ఈరోజు ఎందుకు వీళ్ళు మళ్ళా ఒప్పుకున్నారు అంటే ఎంత నష్టానికి దాదాపు కూడా 6 కోట్ల రూపాయల నష్టాన్ని ఎందుకు వీళ్ళు భరించాలి, దీని వెనకాల ఖచ్చితంగా నెయ్యి యొక్క నాణ్యత పూర్తిగా దగ్గుతుందనే విషయాన్ని ప్రైమ్ నేను బట్టబయలు పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు విచారణలో భాగంగా ఒక్కొక్కటి బయటికి రావడం పట్ల అనేక అనుమానాలు ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలను పూర్తి స్థాయిలో కూడా పూర్తిగా తుడిచేసేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. ఇక్కడ డైరెక్టర్లు కూడా జనవరి 18న 2024న బోలేబాబాకు సంబంధించినటువంటి కంపెనీలో నుంచి ఇద్దరు వ్యక్తులు వైష్ణవి డైరీలో చేరడం జరిగింది. వీటి మీద విచారణ చేపడుతున్నారు. దాదాపు కూడా తిరుమల లడ్డు ప్రసాదం ఎంతో గొప్ప ప్రసాదం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క నెయ్యి ఏదైతే లడ్డులో వాడతారో దాన్ని చాలా ఎంతో కుటుంబ సమేతమే కాదు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికి కూడా ఇది పంచుతూ ఈ యొక్క లడ్డు ప్రసాదం తినాలంటూ కూడా అందరూ కూడా స్వీకరించేవారు. సో ఇలాంటి నెయ్యి కల్తీపై ఈరోజు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక వాస్తవాన్ని బయటకు తీసుకొస్తే దాన్ని అనేక మంది కూడా ప్రతిపక్ష పార్టీలు దీన్ని పూర్తి స్థాయిలో విస్మరించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఒకవైపు సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి ఈ యొక్క సిట్ ఏదైతే ఉందో దాంట్లోనే విచారణను బట్టబయలేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో దాంట్లో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి టీటీడీకి సంబంధించినటువంటి చైర్మన్ అయ్యుండొచ్చు, అదేవిధంగా పాలక మండలి సభ్యుల యొక్క వ్యవహారం అయ్యుండొచ్చు, వీటన్నిటి మీద పురోగతి ఎలాంటి విచారణలో బట్టబయలవుతున్న పరిస్థితి మాత్రం రోజు రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. ఈ నేపథ్యంలో టీటీడీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి లడ్డు వ్యవహారంలో ఈ యొక్క ముఠా ఎవరైతే ఉన్నారో అనేక కంపెనీలు దీంట్లో పాల్గొన్నాయి. బోలేబాబాకు సంబంధించినటువంటి డైరీ కంపెనీ అయ్యుండొచ్చు, అదేవిధంగా వైష్ణవి డైరీ అయ్యుండొచ్చు, ఇక్కడ ఏదైతే ఏఆర్ డైరీ ఇక్కడ నుంచి ప్రధానంగా ఏఆర్ డైరీ విక్రయించుకునే వాళ్ళు ఇది టెండర్కి సంబంధించినటువంటి విక్రయం మాత్రమే. ఏదేమైనట్టు కూడా రాష్ట్రంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి టీటీడీకి సంబంధించినటువంటి లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో అది ప్రస్తుతం అందరినీ కూడా మనోవేదనకు గురి చేస్తున్న పరిస్థితి. రోజు రోజుకు కూడా ఈ యొక్క లడ్డు వ్యవహారం ఒక మలుపు తిరుగుతుంది. దీంట్లో ఒక్కొక్కరు బట్టబయలవడం పట్ల ఒకవైపు రాష్ట్రమే ఏదైతే మన ఉమ్మడి కూటమికి సంబంధించిన ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళే ఆశ్చర్యానికి గురి అవుతున్నటువంటి పరిస్థితి. దాదాపు కూడా 1,000 కోట్ల రూపాయలు ఇక్కడ లాభార్జనంగా పనిచేసాయి. తక్కువ టెండర్ రివర్స్ టెండర్లే ఇక్కడ ప్రధానమైనటువంటి సూత్రధారిగా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి డైరీ కంపెనీలు ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 100 రూపాయలకి నష్టానికి కిలో భరించారంటే దాదాపు కూడా లక్షల కిలోల అంటే 3,75,000 కిలోల నెయ్యిని ఒక వైష్ణవి డైరీ టీటీడీకి సరఫరా చేస్తే 6 కోట్ల రూపాయల నష్టం అయితే జరిగిందో ఇలా సిండికేటెడ్గా ఉన్నటువంటి బోలేబాబా డైరీకి సంబంధించి, ఏఆర్ డైరీకి సంబంధించి, వైష్ణవి డైరీకి సంబంధించి ఇలా రకరకాలైనటువంటి చిన్న సంస్థల నుంచి పెద్ద సంస్థల వరకు కూడా రివర్స్ టెండర్లో వీళ్ళు చేజెక్కించుకున్నారు. వీళ్ళంతా కూడా ఒక సిండికేటెడ్గా ఏర్పడ్డారు. ఒకరికి ఒక పర్యాల్లో వీళ్ళకి వస్తే ఇంకొక పర్యాల్లో వాళ్ళకి వస్తుంది. సో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నెయ్యిని మళ్ళీ వాళ్ళకి సరఫరా చేసుకోవచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న నెయ్యిని వీళ్ళు కొనుగోలు చేసుకోవచ్చు. ఇలా కొనుగోలు అమ్మకాలు చేసినటువంటి నెయ్యి వీళ్ళంతా కూడా సిండికేటెడ్గా ఉన్నారు. ₹1-2 నష్టానికి వాళ్ళ వైపు నుంచి కొనడం, వీళ్ళు మళ్ళీ అధికంగా కూడా అమ్మడం, ఇలా టీటీడీకి అయితే ఒక టోకరా వేసినటువంటి పరిస్థితిలో కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికే ఈరోజు ప్రధానమైనటువంటి ఈ యొక్క డైరీకి సంబంధించినటువంటి సంస్థలకు ఒప్పందం కుదుర్చుకున్నటువంటి టీటీడీలో ఎవరైతే టీటీడీ చైర్మన్గా
ఉంటారో ఆ చైర్మన్కి సంబంధించినటువంటి పాలక మండలి సభ్యులు ఎవరైతే ఉంటారో అక్కడ పనిచేసినటువంటి అధికార యంత్రాంగం ఎవరైతే ఉంటారో మొత్తానికి ఇక టోటల్గా చూస్తే గవర్నమెంట్కి సంబంధించినటువంటి వైసీపీ ప్రభుత్వంలోనే ఇంతటి అక్రమం జరిగిందనే యొక్క ఉద్దేశం ప్రభుత్వం ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బట్టబయలు చేసింది. సో ఈ నేపథ్యంలో ఈ వ్యవహార శైలి మొత్తానికి ఒక్కొక్కటి ఈరోజు విచారణ చేపడుతున్నారు సిట్ అధికారులు. అదేవిధంగా మొన్నటి వరకు ఒక బృందం 3-4 బృందాలుగా ఏర్పడినటువంటి ఈ బృందాలన్నింటినీ కూడా విజిలెన్స్ సంబంధించినటువంటి అధికారులంతా కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ఆధారాలు దొరికినా వాటన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్నారు, పరిశీలన చేస్తున్నారు. ఒకవైపు లారీలు ఎట్నుంచి వెళ్తున్నాయి, ఏ లారీలు ఏ మొత్తం మీద డైరీకి సంబంధించినటువంటి టోల్గేట్ నుంచి వచ్చేటువంటి ప్రతిదీ కూడా గూగుల్ నుంచి కూడా సేకరించడం జరుగుతుంది. వాటన్నిటి మీద పూర్తి స్థాయిలో కూడా ఒక విచారణ అయితే చేపట్టి నిజ నిజాలను బట్టబయలు చేసే విధంగా ప్రస్తుతం అయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వీటన్నిటిని కూడా ప్రజలకు తెలియజేసే విధంగా కూడా ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యవహారంగా ఈరోజు క్రియాశీలకంగా ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదేమైనా కూడా వైష్ణవి డైరీపై అనుమానాలు రేకెత్తించినటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ నుంచి ప్రైమ్ లైన్ చెప్తున్నటువంటి ఈ యొక్క వైష్ణవి డైరీపై అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే 3,75,000 కిలోల నెయ్యి 418 రూపాయలకి వాళ్ళు టీటీడీకి సరఫరా చేస్తున్నారు. అంటే 6 కోట్ల రూపాయల నష్టానికి వీళ్ళు ఎందుకు సరఫరా చేస్తున్నారు? ఒక నాణ్యతమైనటువంటి నెయ్యిని ఇవ్వాలంటే ఎంతో శ్రమ కూడినటువంటి విషయం. దాదాపు అక్కడ ఉన్నటువంటి వర్కర్లందరికీ కూడా డబ్బులు ఇవ్వాలా. ఏ పాల కేంద్రాల నుంచి వచ్చేటువంటి పాలన్నింటిని కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ ప్రకారం క్వాంటిటీ ప్రకారం డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ వచ్చినటువంటి నెయ్యి ఎందుకు రివర్స్ టెండర్లో దాదాపు 511 రూపాయలకి వేస్తే 411 రూపాయలకి ఇచ్చారు. అంటే దాదాపు కూడా ఇంత నష్టానికి 6 కోట్ల రూపాయల నష్టానికి వీళ్ళు ఎందుకు ఇవ్వాలంటూ కూడా 600 కోట్ల రూపాయల నష్టానికి ఎందుకు ఇవ్వాలంటూ కూడా ఈరోజు అనుమానాలు రేకెత్తించినటువంటి పరిస్థితిలో ప్రైమ్ లైన్ చెప్పినటువంటి నిజాలు ఈరోజు బట్టబయలని చెప్పుకోవచ్చు. మొత్తానికి టీటీడీకి సంబంధించినటువంటి లడ్డు ప్రసాదంలో వాడినటువంటి నెయ్యి వ్యవహారం రాష్ట్రంలో ఒక గొగ్గలు పడుతుంది. ప్రజలు హిందువులు అంతా కూడా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు సనాతన ధర్మానికి తూట్లు పొడిచే విధంగా గత ప్రభుత్వం చేసిందంటూ కూడా మండిపడుతున్నారు. రోజు రోజుకు కూడా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వ్యవహారంపై ఒకవైపు కూటమికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా పలువురు అనేక మంది మంత్రులు అయ్యుండొచ్చు, ఎమ్మెల్యేలు అయ్యుండొచ్చు, ఇలాంటి వ్యవహార శైలి గత ప్రభుత్వం చేయడం పట్ల కూడా చాలా చాలా ఆందోళన చెందుతుంది. ఇలాంటి వ్యవహారం సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వ్యవహారంలోనే మీరు ఏలు పెట్టారు. ఇలాంటి పద్ధతిని మానుకోవాలా, ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికైనా బయటికి రాండి, ఒప్పుకోండి అంటూ కూడా ఈరోజు మంత్రులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంత్రులు, అదేవిధంగా మా ఎమ్మెల్యేలు, దాదాపు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రులు ఎవరైతే తెలుగు వారైతే ఉన్నారో కలియుగ వెంకటేశ్వర స్వామిని ఏదైతే ఎంతో పూజిస్తారో వాళ్ళందరూ కూడా చాలా మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఏదేమైనా కూడా టీటీడీకి సంబంధించినటువంటి నెయ్యికి సంబంధించినటువంటి ఒక ముఠా సిండికేటెడ్గా ఏర్పడి ఈరోజు టోకరా పెట్టినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వేల కోట్ల రూపాయలు లాభార్జన ధ్యేయంగా ఈరోజు నెయ్యి ఏదైతే స్వచ్ఛమైన నెయ్యిని టీటీడీకి ఇవ్వాల్సిన పరిస్థితిలో వాటన్నిటిని కూడా ఈ వ్యవహారం ఏదైతే గత గుజరాత్ ఇచ్చినటువంటి ల్యాబ్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్లో వచ్చినటువంటి వ్యవహారం అంతా కూడా ఈరోజు నిజం అనేది తెలియడం కోసమే ఈ యొక్క విచారణలో ఒక్కొక్కటి బయటపడుతుంది. సిండికేటెడ్గా ఉన్నటువంటి ఎవరైతే బోలేబాబా అయ్యుండొచ్చు, వైష్ణవి అయ్యుండొచ్చు, ఏఆర్ అయ్యుండొచ్చు, వీళ్ళంతా అనేక డైరీలు ఫామ్ అయ్యాయి. ఈ డైరీల నుంచి వెళ్ళేటువంటి నెయ్యి ఖచ్చితంగా కూడా చాలా నష్టానికి వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది టీటీడీకి. ఆ నష్టాన్ని ఎందుకు పూడ్చుకోవాలంటే, ఆ డబ్బుల్ని సమకూర్చుకోవాలంటే ఖచ్చితంగా కూడా అక్కడ నెయ్యి అనేది కల్తీ జరిగినటువంటి వ్యవహారం అనేది ఆ ల్యాబుల్లోనే బయటపడింది. వీటన్ని మీద విచారణ చేపట్టినటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కటి బట్ట బయలవడం పట్ల కూడా ఈరోజు సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి లడ్డు ప్రసాదాన్ని వీళ్ళు ఇంతగా పూనుకున్నారనే ఒక వ్యవహార శైలిని ఆంధ్రులు ఎవరైతే తెలుగువారు సహించలేనటువంటి పరిస్థితి కనపడుతోంది. ఏదేమైనా కూడా 2-3 రోజుల్లో ఈ వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో కూడా సుప్రీంకోర్టు సిట్ ఆదేశాల ప్రకారం పూర్తి స్థాయిలో కూడా బట్టబయలవుతుంది. దీని వెనకాల ఎవరున్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా శిక్షించేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఈ యొక్క నెయ్యి కల్తీపై దాదాపు కూడా ఒక